జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు భక్తుల రద్దీ పెరిగింది. దర్శనం కోసం సుప్రభాత సేవ, పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. శనివారం నాడు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం ఆలయ అర్చకులు క్యూ లైన్లోని భక్తులకు దర్శనాన్ని కల్పించారు. దేవస్థానానికి విశేష సంఖ్యలో వచ్చిన భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యుల రాంబాబు తెలిపారు. ఉచిత అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిగిందని ఆయన చెప్పారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఈవో మాణిక్యుల రాంబాబు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. वेंकटेशाय मंगलम मंगलाचार्य सर्वैश्च पूर्वैराचार्यैः तत्सुदायास्तु मंगलम. लक्ष्मी वेंकटरमण गोविंद కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన ఏలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విద్యార్థిని కూనిశెట్టి కీర్తనకు 3వ స్థానం లభించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నది. ఈ నేపథ్యంలో ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం విజయప్రకాష్ విద్యార్థిని కూనిశెట్టి కీర్తనను అభినందించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాల బోధనతో పాటు విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న ప్రతిభా పాఠవాలను కూడా వెలికి తీయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఉన్నత పాఠశాల బాలురు జంగారెడ్డిగూడెం నందు 9వ తరగతి ఎఫ్ సెక్షన్లో మరి చదువుకుంటున్నటువంటి కీర్తన అనే బాలిక 15వ నేషనల్ వాటర్స్ డే సందర్భంగా మరి రాయించినటువంటి ఎస్ఏ రైటింగ్లో జిల్లా స్థాయిలో బహుమతి రావటం అనేది మేము చాలా ఆనందించే విషయం. మరి పాప భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి చక్కని విషయాలపై అవగాహన కలిగి మంచి స్థితిలో స్థాయిలో స్థిరపడాలని, విద్యలో కూడా మరి ముఖాభివృద్ధిని పొందుకుంటూ ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఆ పాపని దీవిస్తూ ఉన్నాం. ఇది మా పాఠశాల చాలా గర్వకారణం. దీన్ని కృషి చేసినటువంటి క్లాస్ టీచర్ శోభారాణి గారికి, అలాగే మిగతా క్లాస్ టీచర్స్కి, ఎస్ఎంసి మెంబర్స్కి అందరికి కూడా పాఠశాల తరఫున ప్రత్యేక శుభ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Please like, share, subscribe our channel.